హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి మౌనిక. ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా? కేఎఫ్సీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా, చూసేయండి. ఫస్ట్కి అయితే నీట్గా చికెన్ అయితే కడిగేసుకుందాం ఫ్రెండ్స్. అలానే చికెన్లోకి కారం, సాల్ట్, అలానే చికెన్ మసాలా, అలానే ధనియాల పౌడర్ అయితే వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను, అది మటుకి స్కిప్ అయింది, చూడండి ఫ్రెండ్స్. అలానే పెరుగు కూడా వేసుకొని నీట్గా మ్యారినేట్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోండి. 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా బౌల్ అయితే తీసుకొని ఎగ్ అయితే మెల్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఒక ఎగ్ అయితే తీసుకొని దాన్ని అయితే మెల్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చికెన్ అన్నది క్రిస్పీగా రావడానికి అయితే ఎగ్ యూస్ చేయాలి. అలానే ఎగ్ అయితే అయిపోయింది కదా, పక్కనైతే ఇంకో ప్లేట్ అయితే తీసుకొని ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ఫ్లవర్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అలానే లైట్గా సాల్ట్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, కారం అయితే వేసుకొని నీట్గా పౌడర్ని కూడా కలిపేసుకుందాం. నేను ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నా, కాకపోతే నాకు బాగానే అనిపించింది, బాగానే చేశాను అనుకొని. ముందుగా అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్లో డిప్ చేసుకొని అలానే పౌడర్లో డిప్ చేసుకొని ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చేసినట్టయితే అలా చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకో ప్లేట్లో అయితే ఐస్ వాటర్ తీసుకొని ఫస్ట్గా అయితే మనం పౌడర్లో డిప్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అయ్యే పీసెస్ని మళ్ళీ ఐస్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ పౌడర్లో డిప్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూడండి, అచ్చం కేఎఫ్సీలానే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేసినా సరే నాకు అనుకున్నట్టుగానే వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సిమ్లో అయితే పెట్టుకొని వేయించుకుందాం. దీని కాంబినేషన్ మయోనీస్ కానీ లేదా టమాటా సాస్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్ అయితే ఇలా రావాలి కలరు. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చికెన్ కూడా చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది. నేనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.